వెల్కమ్ టు సుమన్ టీవీ గైస్. మనం హిందీ ప్రాక్టీస్ వీడియోస్ రిటర్న్గా ఎలా ప్రాక్టీస్ చేయాలి, అక్షరాల నుంచి గ్రామర్ తీసుకున్నాము, మళ్ళీ డైలీ యూజ్ చేసే వర్డ్స్ కానీ సెంటెన్సెస్ కానీ డైలీ ఒకరితో ఒకరు ఎలా మాట్లాడాలి, గ్రామర్ తీసుకుని ఎలా మాట్లాడాలి, ఆటు బండిరా ఎలా నేర్చుకోవాలి, అవన్నీ కూడా మనం వీడియోస్ చేసాము, అన్ని చూసాం కూడా. మరి మళ్ళీ ఏంటి హిందీ అనుకుంటున్నారు కదా, మరి హిందీ ఓరల్గా ఎలా ప్రాక్టీస్ చేయాలి? గజం కేవలం 4500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ఓరల్ అంటే మాట్లాడే విధానము, ఒకరితో ఒకరు ఎలా మాట్లాడాలి, రిటర్న్ లేకుండా ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది కూడా నేర్చుకోవాలి కదా. రిటర్న్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, ఓరల్ కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మరి ఈరోజు మన స్పెషల్ గెస్ట్ అనురాధ గారు ఉన్నారు మన ముందు. మరి ఆవిడతో మాట్లాడదాము, హిందీ ఓరల్గా ఎలా ప్రాక్టీస్ చేయాలో మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అనురాధ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. ఇప్పటి వరకు మనం రిటర్న్ ప్రాక్టీస్ ఎలా చేయాలనేది మీరు చాలా వీడియోస్ చేస్తున్నారు మేడం సుమన్ టీవీలో. సో కమింగ్ టు ఓరల్గా ఇప్పుడు చూసుకుంటే హిందీ అనేది లిజనింగ్ ద్వారా స్పీకింగ్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు అని మనం వింటున్నాం. సో అసలు లిజనింగ్ ద్వారా స్పీకింగ్ ద్వారా హిందీ ఎలా నేర్చుకోవాలంటారు? చూడండి, మనకు వీడియోస్ అన్నది అవి పక్కన పెడితే ఓన్లీ మనము ఆ వీడియోస్ చాలా మందికి టైం సరిపోదు. సో పర్టికులర్గా కూర్చొని చూడాలి అన్నట్టుగా అంత టైం తీసి ఈ బిజీ జనరేషన్లో అంత టైం ఎవరు తీయట్లేదు. సో అలాంటి వాళ్ళకు కూడా కొన్ని వీడియో ఎలా నేర్చుకోవాలి, హిందీ అందరికీ ఉంటుంది హిందీ నేర్చుకోవాలని. సో ఎలా నేర్చుకోవాలంటే స్పీకింగ్ అండ్ లిజనింగ్, థింకింగ్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో వాటి ద్వారా కూడా మనము హిందీ మాట్లాడడం నేర్చుకోవచ్చు. అవి ఎలా అంటే ఫస్ట్ ఈరోజు నేను మీకు 2 విధాలు చెప్తాను, స్పీకింగ్ అండ్ లిజనింగ్. సో లిజనింగ్ ఏంటంటే ఇప్పుడు చూడండి, మనము పాటలు చాలామంది హమ్ చేస్తూ ఉంటాం. ఎలా హమ్ చేస్తాం? మనం పాటలు వింటాము, మనం రాసుకోము, రాసి బైహాడ్ కూడా చెయ్యము పాటలు. ఎందుకంటే 1కి 2 సార్లు వినడం వల్ల మనకు ఆ ట్యూన్తో పాటు ఆ పాట వస్తుంది. సో అదే విధంగా మనకు FM రేడియోలో కొన్ని ప్రోగ్రామ్స్ వస్తుంటాయి, ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి కొన్ని ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. సో వాటిని వినడం ద్వారా చాలామంది నేర్చుకోవచ్చు. పదే పదే ఒక వర్డ్ వింటూ ఉంటే మన బుర్రలో స్టోర్ అయిపోతుంది. స్టోర్ అవ్వడం వల్ల దాన్ని ఓహో ఈ సిచ్యువేషన్కి ఈ వర్డ్ వాడొచ్చు అని మనం అనుకుంటాము. సో దాన్ని వాడుతూ ఉంటే స్పీకింగ్, విన్నది స్పీకింగ్ అంటే మాట్లాడడం ద్వారా 2 ఒకటే ఎట్ ఏ టైం అవుతాయి. సో ఆ విధంగా మనము చాలా నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనం చాలామంది హిందీ మూవీస్ చూస్తారు, మూవీస్ చూసి కూడా నేర్చుకుంటారు. మూవీలో కొత్త కొత్త వర్డ్స్ ఉంటాయి, కొత్త కొత్త పాటలు కానీ సిచ్యువేషన్స్ కానీ ఎమోషనల్గా ఎలా మాట్లాడాలి అలాంటి పదాలు కూడా మనకు మూవీస్లో మనం చూస్తూ ఉంటాం. అవి చూసి కూడా మనం నేర్చుకోవచ్చు, విని కూడా నేర్చుకోవచ్చు. ఇలా కొన్ని పద్ధతులుగా మనము హిందీ మాట్లాడడము నేర్చుకోవచ్చు అండి. చాలా ఈజీ, దానికి ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము బిజీ లైఫ్లో దానికి టైం స్పెండ్ చేయలేనప్పుడు మనకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. రేడియో ద్వారా మనకు చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. FM రేడియో మనం బైక్లో కానీ కార్లో కానీ వెళ్ళేటప్పుడు పాటలు వింటాం. పాటలకు బదులుగా ఇలాంటి ప్రోగ్రామ్స్ కొన్ని టైం షెడ్యూల్స్ ఉన్నాయి. ఢిల్లీ నుంచి కానీ హిందీ నుంచి కానీ కొన్ని ప్రోగ్రామ్స్, హిందీ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. అవి వింటూ ఉన్నప్పుడు మనకు కాస్త తెలుస్తుంది హిందీ ఎలా వాడాలి, ఎలాంటి పదాలు ఉంటాయి, దాని మీనింగ్ ఏంటి అని మనం వింటూ ఉంటాం. పదే పదే విన్నప్పుడు వాటిని నేర్చుకోవచ్చు. అది లిజనింగ్ ద్వారా నేర్చుకోవచ్చు. FM రేడియో అన్నారు కదా, ఆ రేడియోలో వచ్చే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు న్యూస్ పేపర్ ఉంటుంది, మనం ఆ రేడియోలో వచ్చే ప్రోగ్రామ్స్ వినడం అంటే అసలు హిందీ రాని వాళ్ళు కూడా వింటే ఏమైనా అర్థమవుతుందంటారా? ఫస్ట్లో అర్థం కాదండి. మోస్ట్లీ ఏదైనా భాష నేర్చుకునేటప్పుడు అర్థం కాదు, చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో 1కి 2 సార్లు అదే వీడియోని 1కి 2 సార్లు విన్నామనుకోండి అలవాటు అవుతుంది. అదే ఇప్పుడు మనం కొంతమందికి బుక్ రీడింగ్ ఉంటుంది. బుక్ రీడింగ్ చేసేటప్పుడు ఫస్ట్ చదివినప్పుడు అర్థం కాదు, అదే టాపిక్ని మళ్ళీ ఒకసారి చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఏదైనా కానీ ఫస్ట్ టైం ఏదే అర్థం కాదు, సెకండ్ టైం అది అర్థమవుతుంది, కొంచెం కొంచెం, థర్డ్ టైం అలవాటు అవుతుంది, అది ఒక ప్రాసెస్లో వెళ్ళిపోతుంది. సో ప్రతి మనిషిగా అలా ప్రాసెస్లో వెళ్ళడం ద్వారా నేర్చుకోవచ్చు. చాలా ఈజీ అండి. వినడం ద్వారా ఇంకా చాలా ఈజీ అంటాను నేను, రిటర్న్ కంటే. ఎందుకు అంటే మనం పదే పదే వింటూ ఉంటాం కాబట్టి. చాలా మందికి హిందీ మాట్లాడడం రాదండి. సో హిందీ సాంగ్స్ పాడుతూ ఉంటారు. ఎలా? వినడం ద్వారా. సో ఏమంటే విత్ మ్యూజిక్, వాళ్ళు ట్యూన్తో సహా పాడతారు. అంటే మనకు ట్యూన్ నేర్చుకోలేదు, ఇక్కడ మ్యూజిక్ నేర్చుకోలేదు, ఏం లేదు. కానీ మనం వినడం ద్వారా పదే పదే ఒకటే సాంగ్ని 2-3 సార్లు వినడం ద్వారా ట్యూన్ వచ్చేస్తుంది, గ్రాస్ప్ అయిపోతుంది మనకు. సో దాని ద్వారా మనము
ఇచ్చేసుకోవచ్చు. సో హిందీ అనేది రాయడం ద్వారానే కాకుండా ఎక్కువ శాతం వింటే కూడా కొంచెం తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఎస్ అండి, తప్పకుండా. కమింగ్ టు స్పీకింగ్ ఎలా మేడం మరి? స్పీకింగ్ అంటే చూడండి మేడం, ఇప్పుడు మనం డైలీ లైఫ్లో యూజ్ చేసేది మనము ట్రావెల్ చేస్తూ ఉంటాం, ఒకరితో ఒకరు మన పక్కింటి వాళ్ళ దగ్గర మాట్లాడడం కానీ, లేదంటే ట్రావెల్ చేస్తుంటాం ఆటో వాడితో, ఏదైనా ఫుడ్ ఆర్డర్ వస్తుంది, ఆర్డర్ తీసుకున్నప్పుడు, ఏదైనా డెలివరీ వస్తుంది, ఆ డెలివరీస్ తీసుకున్నప్పుడు మనం ఏమైనా అమెజాన్లో ఆర్డర్ చేస్తాము, అతనికేమో మనకు హిందీ రాదు, తెలుగు రాదు. సో అలాంటప్పుడు మనము హిందీలో కొంచెం అతను చెప్పింది మనకు అర్థమవుతుంది, కానీ మనం రిప్లై ఇవ్వడానికి కొంచెం వెనుక ముందు ఆడతాము. హా యా నహి ఇలాంటి చిన్న చిన్న పదాలు, ఎందుకంటే ఆల్రెడీ మనం వింటూ ఉంటాము. మరీ మొత్తం రాకుండా ఎవరైతే ఉండరు, కొంచెం ఎంతో కొంచెం వస్తుంది, దాన్ని మనము మాట్లాడితే కంపల్సరీగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ మాట్లాడాలన్న భయం పోవాలి. అవును, భయం వల్ల చాలా మంది వెనక్కి జరుగుతూ ఉంటారు. ఆ భయం ఎప్పుడైతే పోతుందో ఆటోమేటిక్గా నేర్చుకోవచ్చు. కమింగ్ టు హైదరాబాద్ చూసుకుంటే చాలా మంది అంటారు, హైదరాబాద్లో ఉంటున్నావు కదా, నీకు హిందీ రాలేదా, ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు, హిందీ రాకపోవడం ఏంటి, హైదరాబాద్లో ఉంటే అన్ని లాంగ్వేజ్ వస్తాయి కదా అంటారు. ఇప్పుడు మీరు చెప్పారు చిన్న చిన్న మాటలు కూడా మాట్లాడాలి. లైక్ గ్యాస్ తీసుకుందాము, గ్యాస్ వాడు వస్తాడు, వాడికి తెలుగు రాదు, హిందీయే మాట్లాడతాడు, వాడితో మనం కన్వర్సేషన్ చేయలేము. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నా వాడు చెప్పేది అర్థం కాదు, వాడు ఏదో అంటాడు, ఇదర్ రక్నా ఉదర్ రక్నా అంటాడు, నహి హే అంటాడు. అప్పుడు చిన్న చిన్న పదాలంటే ఎలా యూజ్ చేయాలంట? అలాంటి సపోజ్ రిపేరింగ్ వస్తారు ఎవరైనా, మన సింక్ కానీ ఏదైనా రిపేర్ అయింది, వాడు హిందీయే మాట్లాడతాడు, నేను వాడికి తెలుగు రాదు, అలాంటి చిన్న చిన్న కన్వర్జేషన్స్ ఎలా చేయాలంటారు? చూడండి, ఇప్పుడు మనము ఆఫీస్కి వెళ్తూ ఉంటాం, మనము గ్యాస్ అబ్బాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిందకి గ్యాస్ అబ్బాయి వస్తాడు, గ్యాస్ మనం ఆర్డర్ చేస్తుంటాము, గ్యాస్ అబ్బాయి వస్తాడు, అది పక్కింటి వాళ్ళకు చెప్పడం, లేదంటే అతను ఇలాగ ఫోన్ చేస్తాడు, మేడం గ్యాస్ ఆయా హే, అప్ కహా హే, దర్వాజేకు తాలా హై, మీ ఇంటికి లాక్ ఉంది, గ్యాస్ వచ్చింది మేడం అని అంటాడు. భయ్యా బగల్ మే రకో, పడోసుకోదో అంటే పక్కింటి వాళ్ళకి ఇవ్వండి, నేను వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి వెళ్ళాను, మై ఉన్కో పైసే దీ హూ, బగల్ మే హమారే పడోస్ హై ఉన్కో దీజియే. చాలా సింపుల్. పడోస్ అంటే మన నేబర్స్కి ఇచ్చాము, అక్కడ లేదంటే బాహర్ రక్కే గయి ఆన్లైన్ కర్దూంగి. ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎక్కడ మనము ఉన్నా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. भैया गैस बाहर टैंक है, बाहर रख दो, मैं आपको ఆన్లైన్ మే క్యాష్ పేమెంట్ కర్ దూంగి. చాలా సింపుల్. అలా మనము మోస్ట్లీ మనకి ఎక్కడ హిందీ ఎక్కువగా వాడతామంటే ఆటో వాళ్ళ దగ్గర మనం మాట్లాడతామండి. ఎందుకంటే మనకు ఇక్కడ హైదరాబాద్లో మోస్ట్లీ చాలామంది హిందీలోనే ఆటో వాళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడతారు. సో వాళ్ళకి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, ఎంత తీసుకుంటారో తెలీదు, తనకు అర్థం కావాలి. భయ్యా మై యహాసే మెహందీపట్నం జానా హై, నేను ఇక్కడ నుంచి మెహందీపట్నం వెళ్ళాలి, కితనే పైసే లోగి, ఎంత డబ్బు తీసుకుంటారు. చిన్న వర్డ్స్, ఎక్కువ మనము దీన్ని ఏదో కొత్త వర్డ్స్ ఉన్నాయి, హిందీ మనకు తెలియని వర్డ్స్ ఉన్నాయని కాదు, డైలీ లైఫ్లో మనం మాట్లాడే ఇది హైదరాబాదీ హిందీ. టోటల్ మనం ఇక్కడ చూడండి, ఢిల్లీ నార్త్ సైడ్ హిందీ మాట్లాడామనుకోండి, మనకు డెఫినెట్గా చాలా మందికి అర్థం కాదు. సో మన హైదరాబాదీ హిందీ అంటే కొంచెం ఉర్దూ కూడా మిక్స్ ఉంటుంది. సో సింపుల్గా అర్థమవుతుంది, మాట్లాడేది అర్థమవుతుంది, కానీ దానికి రిప్లై ఇవ్వడానికి భయంతో ఆగిపోతారు అంతే. సో ఏం లేదండి, ఎవరైనా మనం మోస్ట్లీ మనం నేర్చుకోవాలి, సింపుల్గా మాట్లాడాలి అంటే ఆటో వాళ్ళ దగ్గర కానీ, కూరగాయల వాళ్ళ దగ్గర, వాళ్ళందరూ మొత్తము ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు మొత్తం ముస్లిమ్సే ఉంటారండి. భయ్యా కిలో టమాటా కిత్నా, బస్ ఉత్నాయే ఔర్ కుచ్ భీ నహీ, ఎంత అని అంటాం కదా. సో కిత్నా, 1 కిలో టమాటర్ కిత్నా హై, బస్ ఉత్నా. ఖచ్చితంగా బయటకు వెళ్ళామంటే మనం ఏదైనా కొనాలంటే అక్కడ హిందీ మాట్లాడాల్సిందే, కంపల్సరీ అండి. కొంతమంది ఏంటంటే షై ఫీల్ అవుతారు మేడం, వచ్చినా కూడా మాట్లాడడానికి సిగ్గుపడతారు, అమ్మో నేను ఏం మాట్లాడితే వాడు ఏమనుకుంటాడో అనేసి. అంటే ఫైనల్గా అనురాధ గారు, అలాంటి వాళ్ళకి కొంచెం సిగ్గుపడే వాళ్ళకి, కానీ వాళ్ళకి హిందీ మాట్లాడడం చాలా ఇష్టం ఉంటుంది, నేను హిందీ ఫ్లూయెంట్గా మాట్లాడాలి, అంత ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోయినా చిన్న చిన్న పదాలు మాట్లాడాలి, అలాంటి వాళ్ళకి ఫైనల్గా ఏం చెప్తారు మీరు? ఫైనల్గా ఏం లేదండి, మనకు వచ్చిన పదాలను మన పిల్లలతో కానీ మన చుట్టుపక్కల వాళ్ళతో కానీ మాట్లాడుతూ ఉండాలి. ఫస్ట్ మనలో ఉన్న భయం పోయింది అనుకోండి, మనం వేరే వాళ్ళ దగ్గర మాట్లాడడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. భయం పోతే ఆటోమేటిక్గా మాట్లాడతాం. వినండి, ఎలాంటివి కానీ మీరు వీడియోస్ కానీ, పోనీ మన పిల్లల బుక్స్ ఉంటాయి, రైమ్స్ ఉంటాయి, అలాంటివి, లేదంటే న్యూస్ ఉంటాయి, హిందీ న్యూస్, అలాంటివి వినండి. వింటూ ఉంటే మీకు కొన్ని పదాలు నేర్చుకుంటారు. ఆ పదాల్లో మీరు మీ పిల్లలతో ఫస్ట్ ఎవరు వద్దండి, ఫస్ట్ అటాక్ మీ పిల్లలతో మాట్లాడారనుకోండి, ఫస్ట్ మీలో ఉన్న భయం పోతుంది. ఆ తర్వాత మీరు వేరే వాళ్ళ దగ్గర మాట్లాడకుండా ఉంటున్నారంటే భయం ఉంది, అది వెళ్ళిపోతుంది. సో ఆటోమేటిక్గా మీరు
మాట్లాడడం నేర్చుకోవచ్చు. సో ఫైనల్గా వినడం ద్వారా మాట్లాడడం ద్వారా కూడా హిందీ తొందరగా వస్తుంది అంటారు. చాలా తొందరగా వస్తుందండి. నిజమండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.